हरि ओं श्री गुरुभ्यो नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्री गुरुभ्यो नमः। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओं शान्ति शान्ति शान्तिः। हरिः ओं श्री गुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदः चतुर्थोऽध्यायः జ్ఞానకర్మ సన్యాసయోగః। అమ్మ ఇవాటి క్లాసులో 4వ అధ్యాయము 12వ శ్లోకం. మనం కాస్త దాని వివరణ అనుకుందాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతే ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధి భవతి కర్మజా. మనము చూడండి, నిన్నటి క్లాసులో మనం అనుకున్నాము, ఎవరు నన్ను ఎలాగైతే భజిస్తారో, అంటే నన్ను ఎవరు ఏ విధంగా పూజిస్తారో, ఏ విధంగా ప్రేమిస్తారో, ఏ విధంగా అనుసరిస్తారో వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను అని చెప్పి నిన్నటి శ్లోకంలో మనం అనుకున్నాం. ఈ వేళ శ్లోకంలో చూద్దాం. ఇక్కడ కాంక్షంతః కర్మణాం సిద్ధి అంటే చూడండి, ఏదైతే కర్మల యొక్క సిద్ధి ఫలం కాంక్షిస్తున్నాము, కోరుకుంటున్నాము. మనం ఏం కోరుకుంటున్నాము? కర్మలకి సంబంధించిన ఫలాన్ని కోరుకుంటున్నాము. నిన్నటి చెప్పిన మాటలో ఎవరు ఏ విధంగా నన్ను అనుసరిస్తారో వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు, ఇక్కడ చూడండి ఈరోజు 12వ శ్లోకంలో ఈ లోకంలో కర్మల యొక్క ఫలమును కోరుకునేవారు అంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ కర్మకి సంబంధించిన ఫలితాన్ని మనము కాంక్షిస్తాం. అంటే ఫలితము కోరడంలో తప్పున్నదా ఒప్పున్నదా అది కాసేపు పక్కన పెట్టండి. అసలు ఫలితము కోరకుండా ఎవరు ఏ పని చెయ్యరు అనేది ఒకటి లోకంలో నానుడి. అంటే నిష్కామ కర్మ ఎంతమంది చెయ్యగలుగుతున్నారు, కామిత కర్మలు ఎంతమంది చేస్తున్నారు, ఇది మనము లెక్కలు వేసి చెప్పలేము. అయితే జ్ఞానం తెలుసుకున్నవాడు నిష్కామ కర్మలోనే ఉంటాడు. అజ్ఞానంలో ఉన్నప్పుడు కామిత కర్మల కోసమే ప్రాధాన్యత ఇస్తాడు. అంటే ఇక్కడ జ్ఞానం తెలిసిన వాడు కోరుకునేది లేదు, ఏదొచ్చినా స్వీకరిస్తానంటాడు. ఇది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ కర్మల యొక్క ఫలమును కోరువారు దేవతలను పూజిస్తారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, కర్మని కోరుకున్న వాళ్ళు, మాకు ఈ ఫలితం కావాలనుకున్న వాళ్ళు దేవతలను పూజిస్తారంటే, మరి మిగిలిన వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు? ఎవరిని పూజిస్తున్నారు? జ్ఞానం తెలిసిన వాడు ఎవరిని పూజిస్తున్నాడు? తన స్వస్వరూపాన్నే పూజిస్తున్నాడు. జ్ఞానం తెలిసిన వాడు మీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం, స్వస్వరూపాన్నే ధ్యానం చేసుకుంటాడు జ్ఞానం తెలిసిన వాడు. జ్ఞానము తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నవాడు దేవతలను పూజిస్తున్నాడు. ఇక్కడ ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అజ్ఞానంతో ఉన్న దేవతలను పూజిస్తున్నాడు. ఏ ఏ దేవతలను పూజిస్తున్నాడయ్యా అంటే, మనం అందరూ చెప్పుకుంటున్నాం, లోకంలో నామరూపాలు పెట్టుకున్నటువంటి స్వరూపాలని పూజిస్తున్నాం. ఆ స్వరూపాన్ని పూజించినప్పుడు ఆ స్వరూపానికి తగినటువంటి ఫలితాలని నువ్వు పొందుతున్నావు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సూర్య భగవానుడిని పూజించారండి, ఆరోగ్యాన్ని పొందుతున్నావు. చంద్రుడిని పూజించారు అంటున్నావు, మనస్సుని ప్రశాంతతని పొందుతున్నావు. అశ్విని దేవతలు అంటున్నావు, అలాగే నీ దృష్టి. ఇలా ఒక్కొక్కరుగా మనము ఆలోచించినప్పుడు ఏ దేవతను పూజిస్తే ఆ దేవతకు సంబంధించినటువంటి ఫలితాలను నువ్వు పొందుతావు. మరి ఇప్పుడు మనమేమనుకుంటున్నాము, ఈ ఉపనిషత్తులో చెప్పినట్టు ఇంతదాకా ఆలోచించడం మనకి చేతగాక
దేవతలను పూజించడం అంటే ఏంటి, నేను రాముడిని పూజించాను, నేను కృష్ణుడిని పూజించాను, లేకపోతే నేను అమ్మవారిని పూజించాను, లేకపోతే నేను నరసింహస్వామిని పూజించాను. మరి మనం వాళ్ళనే దేవతలు అనుకుంటున్నాము, మనము వాళ్ళే దేవతలు అనుకుంటున్నాం. ఇక్కడ అది కాదయ్యా దేవతలు. ఉపనిషత్తులో చెప్పినట్టు నీ శరీరములోని ప్రతి భాగానికి అవయవాలకి ఉన్నటువంటి దేవతలను నువ్వు గుర్తించు అని అది ఉపనిషత్ మాట. సరే పోనీ దాన్ని అంతదాకా వెళ్ళలేకపోయినా ఉపనిషత్ మాట అలా ఉంచినా ఇక్కడ ఇతర దేవతలను పూజిస్తారు అని ఈ శ్లోకంలో చెప్పినట్లు ఏ దేవతలను నువ్వు పూజిస్తే వాళ్ళు ఇచ్చే ఫలితాన్ని నువ్వు పొందుతావు అని చెప్తున్నారు. సో కాబట్టి నువ్వు ఏ దేవతనన్నా పూజించు. ఏ విధంగా పూజిస్తావా అంటే నీకు కావలసిన కోరిక చెప్తున్నావు, ఆ కోరిక ప్రకారం పూజిస్తున్నావు. గణపతి హోమం అంటున్నావు, లక్ష్మీ హోమం అంటున్నావు, లేకపోతే సుదర్శన హోమం అంటున్నావు. ఈ రకాలుగా రకరకాల హోమాలు, యజ్ఞాలు, యాగాలు చెప్తున్నావు. ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఇవి చేసి ఏం చేస్తున్నావు, ఆయా దేవతలను నువ్వు అక్కడ ఎవరిని ప్రతిష్ఠించావో, ఏ రూపంలో కొలుస్తున్నావో ఆ రూపంగానే వాళ్ళు నీకు ప్రతిఫలము ఇస్తున్నారయ్యా అని చెప్తున్నాడు. అంటే అది కూడా వెంటనే దొరుకుతుంది, దొరకకుండా ఏమీ ఉండదు, దొరికింది. అయితే ఇక్కడ చూడండి, ఈ లోకములో కర్మలను ఆశించువారు ఇతర దేవతలను పూజించరు. ఎలాగంటే కర్మ వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. అంటే ఎవరి దేవతలను పూజించినా వాళ్ళు కర్మ చేసినందువల్ల ఫలితము వెంటనే లభిస్తుంది. సరే మనం ఇప్పుడు ఇక్కడ జ్ఞాన కర్మ సన్యాస యోగం కదా ఈ అధ్యాయం పేరు. కేవలము మనము కర్మనే చేస్తామా, జ్ఞానము తెలుసుకుందామా? జ్ఞానము తెలుసుకొని జ్ఞానాన్ని కూడా సన్యసించాలి కదా. కర్మని జ్ఞానాన్ని అన్నిటినీ సన్యసించరు. అంటే జ్ఞానం కూడా వదిలేటువంటి నువ్వు పట్టుకునేది ఏం లేదు. ఇంకా అక్కడ జ్ఞానం అంటూ అర్థమైన తర్వాత నువ్వు పట్టుకోవాల్సింది కూడా ఇంకేమీ లేదు. అదే అంటే చూడండి, తర్వాత శ్లోకం కంటిన్యూషన్ వస్తుంది అనమాట. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అంటే ఇక్కడ చూడండి,